మిత్రమా, నీకు తెలిసి నువ్వు తప్పు చేయనంత వరకు ఎవ్వరికి కూడా భయపడకూడదు. నీకు తెలిసి ఎవ్వరికి కూడా చెడు చేయాలనే ఆలోచన కూడా నీ కల్లో రాకూడదు. ఎదుటివాడిని తోసేసి బాగుపడదామనుకుంటే ముందుగా కూలిపోయేది నువ్వే. ఒకవేళ నువ్వు పక్కవాడి కష్టం మీద ఎదిగినా రేపన్న రోజు నీ తల తన్నేవాడు నిన్ను నిలువున చీల్చే రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. అదే నీ కష్టం మీద బ్రతికితే ప్రతిరోజు మనశ్శాంతిగా ఉండగలుగుతావు మిత్రమా. ఒకటి గుర్తుపెట్టుకో, ఒక్కడవే అయిపోయావని బాధ వచ్చినప్పుడు అందరితో ఉన్నవాడు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నాడనేది కూడా తెలుసుకో. ఎవ్వరూ కూడా నాకు సహాయం చేయడం లేదు అనిపించినప్పుడు నీకు సహాయం చేసిన వాడికి నేను సహాయం చేశానురా అని దెప్పే వాళ్ళని గుర్తు తెచ్చుకో. దరిద్రాలన్నీ నీ చుట్టే తిరుగుతున్నాయి అనిపించినప్పుడు, తినడానికి కూడు కూడా లేక రోడ్డున పడ్డ కుటుంబాల బాధను కూడా తెలుసుకో మిత్రమా. సౌకర్యాలు లేవని బాధపడే ముందు నువ్వు 3 పూటలా తినగలిగినందుకు సంతోషించు. ఈ లోకంలో బాధ లేనివాడు ఎవ్వరు కూడా లేడు మిత్రమా. నీ దగ్గర ఉన్న వాటి విలువను నువ్వు గుర్తిస్తే నీకు ఏ బాధలు కూడా ఉండవు. అర్థమైందనుకుంటా. తినడానికి ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ గూడు ఉంటే చాలు. జీవితంలో ఎప్పుడు ఎవ్వరిని కూడా అడుక్కోవాల్సిన అవసరం లేదు అంటారు మన పెద్దలు. నువ్వు ఎన్ని ఊళ్ళు తిరిగినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత సంపాదించినా నీ శేష జీవితం గడపడానికి ఒక చిన్న ఇల్లైనా ఉండాలి. రేపు నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టేసినా, నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసినా, ఊరి గుడిలో ప్రసాదం తిని నీ ఇంటిలో నువ్వు ఉండవచ్చు. అప్పుడు నీకంటే కోటీశ్వర్లో ఎవ్వరూ కూడా ఉండరు మిత్రమా. నువ్వు ఒక వ్యక్తికి ఎలా పరిచయం అవుతావో చివరి వరకు నిన్ను వాడు అదే కోణంలో చూస్తాడు. ముందు ఒద్దిగ్గా కనిపించి ఉండే కొద్దీ నువ్వు ఉండడం మొదలుపెట్టిన నువ్వుగా ఉండడం మొదలుపెట్టినా అది నీ వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తుంది. అందుకే ఎవరిని కలిసినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీలోనే ఉండు. అప్పుడే నిన్ను ఇష్టపడిన వాళ్ళు నీతో నడుస్తారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీకు దూరంగా జరిగిపోతారు. అప్పుడు ఏ సమస్యలు రావు. నీకు నీ మనసుతోనే సమస్య. అర్థమైందనుకుంటా. నువ్వు వేసే ప్రతి అడుగు ఎవ్వరికీ తెలియకుండా వెయ్యి మిత్రమా. లేకపోతే నువ్వు వేసే ఆ అడుగులో ముళ్ళ కంపలు పేరుస్తారు. నువ్వు వెళ్ళే చోటు గురించి రహస్యంగా ఉంచు. లేకపోతే అక్కడ నీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు. నువ్వు చేసే పని పూర్తయ్యేంత వరకు కూడా దాని గురించి గుట్టుగానే ఉంచు. లేకపోతే ఆ పని చెడగొట్టి నిన్ను ఇంకా ముంచేలని చూస్తారు. పూర్తిగా సాధించే వరకు ఏ మాట మాట్లాడకు. ఎందుకంటే ఒక్కొక్కసారి తుది ఫలితం తారుమారవుతుంది. అందుకే జీవితంలో తొందరపాటు, తెలివి తక్కువ నిర్ణయాలు నిన్ను మరింతగా వెనక్కి లాగేస్తాయి. జర జాగ్రత్త మిత్రమా. అర్థమైందనుకుంటా. నీకు ఇష్టమైన దానికోసం చేసే పోరాటంలో అస్సలు స్వార్థం ఉండకూడదు. నువ్వు చేద్దామనుకునే పని గురించి నీకు తికమక ఉండకూడదు. ఒక నిర్ణయంతో ఏదీ మారదని ముందుగా తెలుసుకో మిత్రమా. చెయ్యాలనుకున్న దాన్ని గురించి ఎక్కువగా ఆలోచించద్దు. ఎందుకంటే అక్కడే పూర్తి సమయం వృధా అయిపోతుంది. ప్రతి క్షణం ఆలోచించినంత బరువుగా ఏది కూడా గడవదు. మనమే దాన్ని భారంగా గడుపుదాం. పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకున్న ఆడదానిలో ఈ యొక్క లక్షణాలు కంపల్సరిగా కనిపిస్తాయి. అందం, అలంకరణ పైన మునిపటి కంటే ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది. మొబైల్ ఫోన్ ఎప్పుడు కూడా తన పక్కనే ఉంచుకుంటుంది. భర్త తన పక్కన ఉన్నప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది. ఆమె తన భర్తను ఎప్పుడు కూడా పరాయి పురుషుడితో పోలుస్తూ ఉంటుంది. ఇంకా భర్త స్తోమతకు మించి భర్త నుంచి ఎక్కువగా ఆశిస్తుంది. తన భర్త ఏమిచ్చినా, ఎంత తెచ్చినా ఇంకా ఇంకా కావాలని కోరుకుంటుంది. తనకి ఎప్పుడు కూడా సంతృప్తి ఉండదు మిత్రమా. వంట ఆలస్యంగా చేస్తూ సరైన సమయానికి భర్తకి భోజనం కూడా పెట్టదు. బయటికి వెళ్ళిన భర్త కోసం అస్సలు ఎదురు చూడదు.
భర్త ఎంత ఆప్యాయంగా పలకరించినా మౌనంగా ఉంటుంది. కాబట్టి నేస్తమా, ఇలాంటి స్త్రీలతో కాస్త జాగ్రత్త, కాదంటారా? మిత్రమా, నిన్ను వదిలేసి వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వేంటో వాళ్ళకి చెప్పాలనే తాపత్రయంతో ఎవ్వరికి కూడా నీ గురించి వివరించాల్సిన పని లేదు మిత్రమా. నువ్వేంటో, నువ్వెలా ఉంటావో తెలిసిన వాళ్ళు మాత్రమే నీతో ఉంటారు. చెప్పుడు మాటలు విని నీకు దూరంగా జరిగిపోయిన వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా సరే నిన్ను విడిచి వెళ్ళక మానరు. మరి అలాంటి వారికి ఎందుకు నువ్వు సంజాయిషులు చెప్పడం, నీ నిజాయితీని నువ్వు నిరూపించుకోవడం? పోనీ వారు నమ్మే అబద్ధంతోనే హాయిగా ఉంటుందేమో, వాళ్ళ అక్కడికి పోనీ. అలాంటి వారి కోసం నీ సమయాన్ని అస్సలు వృధా చేసుకోక మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా, ఏదైనా సరే నువ్వు గొప్పవాడివైన రోజున నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు. అప్పటి వరకు నువ్వు ఎల్లప్పుడూ కూడా పోరాడుతూనే ఉండు. ఒక్కోసారి మన కాళ్ళ కింద ఉండే విలువలేని దుమ్ము కణం కూడా మన కంట్లో పడినప్పుడు మనల్ని విలవిల్లాడేలా చేస్తుంది. అలాగే మన ముందు విలువలేని మనుషులు కూడా వాళ్ళ మాటలతో మనల్ని బాధ పెట్టాలని చూస్తారు. అలాంటి వారి మాటలు పట్టించుకుంటూ బాధపడితే మన జీవితం కూడా అక్కడే ఆగిపోతుంది. నీ ప్రయాణంలో నువ్వు ఒంటరివైపోతావు. కాబట్టి జీవితంలో నువ్వు గెలిచే వరకు కూడా మౌనంగా ఉండు. ఎవరు ఎన్ననుకున్నా సరే నువ్వు చేసే పనంటూ ఒకటి ఉంటుంది కదా, ఆ పనిని పూర్తి చేసి నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళ నోర్లు మూతపడేలా చేయి మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒక ఆడది మగాడితో ఆనందంగా జీవించాలంటే కావాల్సింది డబ్బు కాదు, అతన్ని ప్రేమించడం కంటే అతన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ధనం చూసి వచ్చే బంధువులు, భాగస్వామి ఏదో ఒక రోజు నిన్ను ఒంటరిని చేస్తారు, వదిలేస్తారు. ఎందుకంటే డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకు మాత్రమే వెలుగుతుంది మిత్రమా. కానీ మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. మగవాణ్ణి అర్థం చేసుకునే మగవు ఉంటే ఆ ఇల్లు స్వర్గం కంటే ఎంతో అందంగా ఉంటుంది. అలాగే ఒక ఆడదానితో మగాడు ఆనందంగా జీవించాలంటే ఆమె అందం చూసి ఇష్టపడడం కంటే ఆమె మనసును అర్థం చేసుకోవడం, ఆమెను ప్రేమించడం చాలా ముఖ్యం. చివరిగా చెప్పేది ఏంటంటే, అందాన్ని చూసి ఆశపడే మగాడు ఆశలు చూసి ప్రేమించే ఆడది చరిత్రలోనే సుఖపడినట్టు లేదు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. ఏదైనా సరే మనం ఎంతో గుడ్డిగా నమ్మిన వాళ్ళే ఎందుకు మనల్ని మోసం చేస్తారో తెలుసా? వాళ్ళు ఎవరిని గుడ్డిగా నమ్మరు కనుక, అసలు నమ్మకం విలువ వాళ్ళకి తెలియదు కనుక. ఎందుకంటే మన చుట్టూ అంతా వాళ్ళ అవసరాల కోసం మనల్ని వాడుకునే స్వార్థపరులు మాత్రమే ఉన్నారు మిత్రమా. అందుకే పైకి మంచిగా కనిపించి ప్రతి ఒక్కరిని కూడా నమ్మకండి. సముద్రం చూడ్డానికి అందంగా కనిపించినా లోతుకు వెళ్దే కొద్దీ చీకటే కనిపిస్తుంది. అలాగే ప్రతి వ్యక్తులు కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. నీలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, అలాగే చెడును చూసిన వాళ్ళు శత్రువులవుతారు. రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళు నిన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారు. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.